హాయ్ అండి, నమస్తే. నా పేరు రాజశేఖర్ నాయుడు. ఇప్పుడు నేను దర్శించుకుంటున్న టెంపుల్ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం స్వయంగా వెలిసిన ఆంజనేయ స్వామి దేవాలయం. మేము ద్వారకా తిరుమల నుంచి బయలుదేరుతున్నాము. అక్కడ దర్శనం అయిపోయింది. ఆల్రెడీ నేను ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ని దర్శనం చేసుకుని అక్కడ నేను వీడియో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వీడియో ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ జర్నీ ఎలా ఉండిద్ది అనేది ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేపాటికి తిరుపతి నుంచి చిన్న తిరుపతి, ద్వారకా తిరుమల నుంచి ఎగ్జాక్ట్లీ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి 20 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. ఈ జర్నీలో దారిలో మీకు కొంచెం రోడ్డు మాత్రం బాగోదు. చుట్టూ ఆహ్లాదకరంగా చాలా బాగుండిద్ది. పొలాలు కానీ అన్నీ బాగుంటాయి. రోడ్స్ అయితే అస్సలు బాగోదు. తడికిలపూడి నుంచి అయితే అస్సలు బాగోదు. మీరు వచ్చేటప్పుడు కూడా చిన్న తిరుపతి వచ్చి చిన్న తిరుపతి నుంచి మళ్ళీ సేమ్ విజయవాడ వెళ్ళాలన్నా ఏలూరు కూడా వెళ్ళాలన్నా కూడా అలాగే వెళ్ళాలి. రోడ్లు అయితే అస్సలు బాగోవు. అన్నీ సింగిల్ రోడ్లు. తడికిలపూడి నుంచి మాత్రం అసలు వెళ్ళొద్దు. జంగారెడ్డిగూడెం ఒకవేళ మీరు వెళ్ళినా కూడా అక్కడి నుంచి రోడ్డు అయితే బాగోదు. అది కరెక్ట్గా మనకి ఏలూరు నుంచి అయితే 50 కిలోమీటర్స్, తిరుపతి నుంచి అయితే చిన్న తిరుపతి నుంచి అయితే 20 కిలోమీటర్స్ వస్తుంది. రాజమండ్రి నుంచి అయితే 70 కిలోమీటర్స్, విజయవాడ నుంచి అయితే 120 కిలోమీటర్స్, జంగారెడ్డిగూడెం నుంచి అయితే జస్ట్ 5 కిలోమీటర్స్లోనే ఈ టెంపుల్ ఉంది. ఇప్పుడు మనం జంగారెడ్డిగూడెం మెయిన్ రోడ్ ఎక్కాము. సరే బాగుంది, హాయిగా ఉందనుకుంటే ఇక్కడ కూడా రోడ్ అయితే అస్సలు బాగోదు. ఇక్కడ ఏంటంటే ఖమ్మం టు రాజమండ్రికి మెయిన్ 4-వే నేషనల్ హైవే వేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి మెయిన్ ఇది వస్తుంది. ఫ్యూచర్లో మాత్రం హైదరాబాద్ నుంచి డైరెక్ట్ జంగారెడ్డిగూడెం వెళ్ళాలన్నా కూడా డైరెక్ట్ రోడ్డు ఉంది ఇక్కడికి. మనం విజయవాడ కూడా టచ్ అయ్యే అవసరంలా డైరెక్ట్గా ఈ నేషనల్ హైవే ద్వారా ఈ టెంపుల్కి మాత్రం మనం డైరెక్ట్గా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ టెంపుల్కి వచ్చామండి. టెంపుల్కి పక్కన చూసుకుంటే షాప్స్ కానీ అన్నీ ఉన్నాయి. టోల్ వచ్చింది. ఇది ఆంజనేయ స్వామి వాళ్ళది దేవస్థానం వాళ్ళది టోల్. అది 20 రూపీస్ తీసుకుంటారు అంతే. కరెక్ట్గా లోపలికి వెళ్తున్నాము. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుండిద్ది. చుట్టూ మీరు చూసుకుంటే కార్ పార్కింగ్ కానీ అన్ని విధాలుగా కూడా చాలా ఫ్రీగా ఉండిద్ది. టెంపుల్ లోపలికి వెళ్దాము. ఇక్కడ లోపలికి వెళ్తే ఆంజనేయ స్వామి ఆలయం పైన గోపురం ఉండదు. అంటే మద్ది చెట్టులో వెలిసిన స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి. ఈ టెంపుల్ 1978లో కట్టేటప్పుడు కూడా గోపురం లేకుండానే ఈ చెట్టు కిందే ఆంజనేయ స్వామి వెలిశారు. టెంపుల్ చూసుకోవచ్చు మీరు చుట్టూ. టెంపుల్ అయితే చాలా బాగుండిద్ది. లోపలికి అయితే కెమెరా అలౌ చేయాల. మీరు డిజైన్ చూసుకుంటే ఇలా వస్తారు స్వామివారి లోపల. ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటే పెళ్ళి అయిద్దంట. ఆలయ నిపుణులు సిబ్బంది కూడా చెప్తున్నారు ఇక్కడ. అందులో హనుమాను మాల వేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఇరుముళ్ళు తీస్తారు ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి ఆలయంలో. ఆలయం మాత్రం చాలా ఫేమస్ అండి. ఇక్కడ చూసుకుంటే డైరెక్టర్స్ కానీ హీరోస్ కూడా చాలామంది వచ్చి దర్శనం చేసుకున్నారు. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఆలయం అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు దర్శించుకునేలాగా ట్రై చేయండి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలాంటి టెంపుల్స్ ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇక్కడ నుంచి చూసుకుంటే జంగారెడ్డిగూడెంలో ఇంకా 3 టెంపుల్స్ ఉన్నాయి. జంగారెడ్డి సిటీలో అయ్యప్ప స్వామి టెంపుల్, శివాలయము, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఫేమస్ టెంపుల్స్. మీరు చూసుకోవచ్చు వెళ్ళేదారిలో. లేదు అంటే ఇంకా గుట్టాయిగూడెంలో కూడా కొబ్బల మంగమ్మ తల్లి ఆలయం కూడా నేను దర్శించుకున్నాను. ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను. మీరు వెళ్ళేటప్పుడు మాత్రం ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి చిన్న తిరుపతి వెళ్ళి చిన్న తిరుపతి నుంచి మీరు ఏలూరు వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా చిన్న తిరుపతి నుంచే వెళ్ళండి. ఎందుకంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 10 కిలోమీటర్సే ఉండిద్ది. ఎందుకంటే స్ట్రైట్గా వెళ్తే తడికిలపూడి నుంచి వెళ్ళినా కూడా రోడ్డు బాగోదు. కాబట్టి చిన్న తిరుపతి నుంచే వెళ్ళండి. చుట్టూ చూసుకుంటే కూడా ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుండిద్ది. మీకు ఈ టెంపుల్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ రాజశేఖర్ నాయుడు. థ్యాంక్ యూ అండి. బాయ్.